మరి ముసుకేస్తావా అంటే ఎక్కువ ఈ డబ్బులు తీసుకుని మన జిల్లాలో ప్రధానంగా బరిపాటి శ్రీనివాసరావు అనే కాంప్లైంట్ పైన 9/7/2026 నాడు లక్ష్మీదేవిపల్లి పిఎస్ లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 134 క్రైమ్ నంబర్ 26 అండర్ సెక్షన్ 380 క్లాస్ 4 361 క్లాస్ 2 తర్వాత డిపాజిట్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ప్రధానంగా కొంతమంది విక్టిమ్స్ దగ్గర మన ఐటీసీలో జాబ్స్ ఇప్పిస్తామని, ఐటీసీలో కాంట్రాక్ట్ ఇప్పిస్తామని, తర్వాత కొంత అమౌంట్ను మా దగ్గర పెడితే మీకు లంసమ్ గా కానీ లేదా సింగిల్ గా కానీ పెడితే కొంత పీరియడ్ మా దగ్గర ఉంటే నీకు అధిక వడ్డీ ఇస్తానని చెప్పి దానిపైన నమ్మించి తీసుకోవటం జరిగింది, డబ్బులు తీసుకోవడం జరిగింది. దాంట్లో కొంత భాగం, దాంట్లో మేజర్ గా ఈ శ్రీనివాస్ మదరు, శ్రీనివాస్ వైపు, శ్రీనివాస్ సిస్టర్ వీళ్ళందరూ కలిసి తీసుకొని ఒక 16 మంది విక్టిమ్ దగ్గర టోటల్ గా 44,07,00,000 పైన తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత అమౌంట్ ఈ విషయం పోలీస్ స్టేషన్ లో కేసు అయిందని తెలిసింది. కేసు అయిన తర్వాత ఇతను మొత్తం ఫ్యామిలీ సర్దుకొని ఒక వెహికల్ మాట్లాడుకొని వెళ్ళిపోయారు. దీంట్లో వెళ్ళిపోయిన తర్వాత ఆన్ ఇన్ఫర్మేషన్ మీద మన సిఐ గారు మా టీము కేరళలో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఇమీడియట్లీ ట్రాన్సిట్ వారెంట్ పైన కోర్టులో ప్రొడ్యూస్ చేసి పోలీస్ కస్టడీ తీసుకున్నాము. పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఆయన పోలీస్ కస్టడీలో ఫస్ట్ రోజు సెకండ్ రోజు అంతా కన్ఫ్యూజ్ కాలేదు. తర్వాత ఒప్పుకున్నాడు. అతను మొత్తం కూడా ఈ తీసుకున్న అమౌంట్ ని బిజినెస్ లో రూపంలో ఫోర్జరీ డాక్యుమెంట్స్, ఐటీసీ ఫోర్జరీ డాక్యుమెంట్, తర్వాత ప్రామిసరీ నోట్లు, తర్వాత చెక్స్, తర్వాత అగ్రిమెంట్స్ ఇచ్చేసి ఈ డబ్బులు వసూలు చేసిండు. దీంట్లో ప్రధానంగా 6 బస్సులు, ఒక లారీ, 3 ట్రాక్టర్లు, తర్వాత 2 అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్, 7 కార్స్, మోటార్ సైకిల్ 14, తర్వాత ఈ ట్రావెల్ కి సంబంధించిన బస్సెస్ ఇవి టైర్స్ కొన్ని. ఇతనికి ఇదే క్రమంలో అతను G+3 ఒక హౌస్ కొన్నాడు, ఇంకొక ప్లాట్ కూడా ఉన్నది. ఇవన్నీ ఉన్నవి. సో ప్రధానంగా వీటిని ప్రైమరీగా ఈ ఇప్పటివరకు కన్ఫెషన్ అయిన వరకు ఇవి మనం ఐడెంటిఫై జరిగింది, సిఐఆర్ ఆధ్వర్యంలో ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటిని మనము పంచనామా ద్వారా తీసి స్వాధీనం తీసుకున్నాము. మళ్ళీ అతనికి ఈ రోజు పోలీస్ కస్టడీ అయిపోతున్నందున మళ్ళీ మరొకసారి పోలీస్ కస్టడీ తీసుకుంటాము. ఇప్పటి వరకు అయితే మనము ఇన్వెస్టిగేషన్ లో ప్రోగ్రెస్ గా ఇవి రికవరీ చేసినాము. దీన్ని ఇట్లా ఇన్వెస్టిగేషన్ లో చేస్తూ మంచిగా కష్టపడి ఇట్లా చేసిన సిఐ గారికి, ఎస్ఐ గారికి మా సబ్ డివిజన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా దీనికి మొత్తం కూడా ఎస్పీ గారి డైరెక్షన్లలో దీన్ని చేయడం జరుగుతుంది. ఎస్పీ గారు ఫస్ట్ నుంచి కూడా ఒక సిన్సియర్ గా దీన్ని అడ్వైజ్ చేస్తూ అందరికీ చేయడం జరిగింది. ఇంకా కొంత మేరకు డాక్యుమెంట్ ప్రాపర్టీ కానీ ఇంకేమైనా కానీ తెలుసుకోవాలి. వీళ్ళ బంధువులు కంపల్సరీగా అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తాము. నా దగ్గర ఉంచండి, మీరు పెట్టుబడి పెట్టండి, నేను మీకు అధిక వడ్డీ కానీ షేర్స్ అనకూడదు, లాభాలు కానీ లేకపోతే ఒక ప్లాట్ ఇప్పిస్తాను కానీ లేకపోతే ఉద్యోగం ఇప్పిస్తాను కానీ నా పలుకుబడితో కాంట్రాక్ట్ ఇప్పిస్తాం అనే దాని మీద ఉంటారు. దీంట్లో 3 పాయింట్లు. ఒకటేమో అధిక వడ్డీ ఇస్తామని చెప్పి ఒకటి, అది కాంట్రాక్ట్ ఇప్పిస్తామని చెప్పి ఒకటి, తర్వాత కంపెనీలు కూడా ఉన్నాయి. 2-3 కంపెనీలు కూడా పెట్టి ఆ కంపెనీల పేరు మీద ఇవి చేయడం జరుగుతుంది. పెద్ద వెహికల్ దగ్గర నిలబడితే బెటర్ సార్. బస్సులు ఉన్నాయి కొన్ని బుల్లెట్ అయినా బాగానే ఉన్నాయి. సార్ ఈ ట్రాక్టర్ కట్టుకోండి ఇది ఎండవరా దీనికి ఇంపార్టెంట్ జయరాజేశ్వరి బాగుంది పేరు. 6 బస్సులు వాడు మామూలు కాదు సార్, ఇట్లా చూపించినాడు. వాళ్ళ అమ్మగారికి వెహికల్స్ 35, అన్ని రకాల వెహికల్స్ కలిసి 35, ఇంకా కొన్ని కూడా వస్తాయి.
మాట్లాడు. పెట్టలేదు రవాణా ఇక్కడ కూడా పెట్టచ్చు మీరు పొద్దున్నే అసలు ఆంధ్ర బాబుకి వచ్చి మారిపోతుందని చెప్పి ఇప్పుడు మీరు డ్రెస్ లేరు, వాడు డ్రెస్ లేరు, మీరు వాళ్ళని